అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి వంకాయ టమాటా కర్రీ. చాలా రెగ్యులర్‌గా వండుకునే కర్రీ అండి ఇది. సో, దీనికోసం అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి ఆ ముక్కలు, అలాగే ఒక 3, 4 పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇంకా ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఇంక ఇవన్నీ బాగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసాక ఒకసారి బాగా కలిపేసి టమాటా ముక్కలు వేయాలి. ఒక 4 మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి ఒక్క నిమిషం అలా వేడెక్కనివ్వాలి టమాటాని. ఇదిగోండి, ఒక నిమిషము 2 నిమిషాల తర్వాత అయితే ఇంకా దీంట్లో రుచికి సరిపోను ఉప్పు వేయాలి. నేనైతే ఒక టీ స్పూన్ వేశాను. ఉప్పు చూసుకొని వేసుకోండి, తగ్గితే మళ్ళీ అయినా వేసుకోవచ్చు కదా. ఇంకా బాగా కలిపేసి ఒక 2 to 3 మినిట్స్ అయితే ఉడికించాలి. మూత పెట్టి ఉడికించాలి. ఈలోపు వంకాయలు కట్ చేసుకొని కాస్త ఉప్పు నీళ్ళల్లో వేసామంటే రంగు మారకుండా ఉంటాయి. గొండి టమాటా అయితే కొంచెం మెత్తగా ఉడికింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, కారపొడి కూడా చూసి వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, ఒక అర టీ స్పూన్ అయితే వేసాను ఇక్కడ. ఇంకా టమాటా బాగానే ఉడికింది. ఇంకొక 2 మినిట్స్ అయితే ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఒక 2 మినిట్స్ అలా ఉడికించేస్తే సరిపోతుంది. ఇదిగోండి, టమాటా బాగా ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు వేయాలి ఇందులో. వంకాయ అయితే తొందరగానే ఉడికిపోతుందండి. ఒక 4-5 మినిట్స్లో ఉడికిపోతుంది. బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించాలి. మధ్య మధ్యలో అయితే కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. మంచిగా అడుగు మందంగా ఉన్న గిన్నెలు అయితే బెటర్ అండి కర్రీస్ వండుకోవడానికి, తొందరగా మాడిపోదు. ఇంకా చివర్లో కొత్తిమీరాకు వేసేసి ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి, వంకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదండి ఈ కర్రీ వండుకోవడము, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీలో వంకాయ ఎంతమందికి ఇష్టము? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.